అదేవిధంగా ఎంపీటీసీ కూడా ఒక కన్వీనర్ వస్తాడు మీకు. మరి దీన్ని బట్టి రాష్ట్ర పార్టీ మనకి ఏదైతే కార్యాచరణ ఇచ్చిందో ఆ కార్యాచరణ అంతా కూడా మనము డే బై డే మరి కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలని చెప్తూ, మరి గ్రామాలలో గ్రామ స్థాయిలో ఈ యొక్క మన నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు ఇందాక ఎస్ఎస్ ప్రభాకరణ గారు వివరంగా షార్ట్ కట్ల ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనం విన్నాం. అదేవిధంగా మనం కూడా గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ మొదలుకొంటే జెడ్పీటీసీ వరకు కూడా చాలా పెద్ద బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జెడ్పీటీసీ అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక మండలం నుంచి ముగ్గురు నలుగురు ఎట్లాగో మన పార్టీ నుంచే పోటీ బాగా ఉంది, మన పార్టీలో ముగ్గురు నలుగురు అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ఈ యొక్క సమావేశం అయిపోయినాక మండల్ వైజ్గా ఆ పేర్లు కూడా మాకు జిల్లా అధ్యక్షుడికి ఇచ్చుకోవాలి. అదేవిధంగా జెడ్పీటీసీ కూడా పేర్లు ఎవరెవరైతే అనుకుంటారో ఏ జెడ్పీసీ స్థానం నుంచి ఎవరు చేయాలనుకుంటారో ఆ పేర్లు కూడా అన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. మరి మండల అధ్యక్షులకు మరి మండల కార్యశాలలు ఎప్పుడు నిర్వహిస్తారు, పేపర్ నుంచి ఎవరు ఏ డేట్న నిర్వహిస్తారు, ఒక్కొక్క రోజు 2-3 మండలాలు కార్యశాలలు నిర్వహించుకోవాలి. మరి అది కూడా కార్యాచరణ ఉంటుంది, దానికి కూడా మీరు డేట్ ఇచ్చుకోవాలి. ఈ యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశానికి 11 సంవత్సరాల నుంచి వారు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేసిండు, గ్రామాలలో ఏమేమి ఇచ్చిండు అనేది మనము ప్రజలకు వివరించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మొన్ననే చూసినాం, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి అది ఊరుకు 20 మంది ఉంటే 3-4 ఇచ్చుకుంటా దాన్ని పెద్ద ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. మన సన్న బియ్యం మేమిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది సన్న బియ్యం ఇచ్చేది వాళ్ళు 10 రూపాయలు అయితే మనం 40 రూపాయలు ఇస్తున్నామని అది చెప్పాలి. ఊళ్ళల్లో ఎల్ఈడి లైట్లు అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా మనయే ఉన్నాయి, మన స్కీములే ఉన్నాయి. ఇప్పుడు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, మరి ప్రజలలో ఇప్పటి నుంచే మనం అందరం కూడా ప్రజాప్రతినిధులు కావాలనుకున్న నాయకులంతా కూడా ప్రజలలోనే ఉండాలి. ప్రజలలో